అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అనుకుంటా ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఒకటి వచ్చింది. అదేంటంటే ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా. ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా? అడ్వాన్స్ కంట్రీస్ అయిన అమెరికాలో కానీ, చైనాలో కానీ, జపాన్లో కానీ కాదు, మన ఇండియాలో. అది కూడా మన సౌత్లో చెన్నై నుంచి ఇది త్వరలో ప్రయోగాత్మకంగా స్టార్ట్ అవబోతుందంట. ఎగిరే ట్యాక్సీలతో అంటే ఇది డ్రోన్స్ ఏమో అని అనుకోవద్దు మీరు. డ్రోన్స్తో ఆల్రెడీ మెడిసిన్ డెలివరీస్ అని సంథింగ్ అని ఇలాంటివన్నీ ప్రపంచంలో చాలా కంట్రీస్లో ఉన్నాయి. మన ఇండియాలో కూడా అక్కడక్కడ చేసినట్టు నాకు తెలుసు, కరోనా టైంలో కానీ. అది కూడా ఇది పైలట్ ఉంటాడు దీనికి. పైలట్ నడిపితేనే ఇవి ట్రావెల్ చేస్తాయి. ఆటోమేటిక్గా రిమోట్తో నడిచే డ్రోన్స్ టైప్ కాదు. ఆల్మోస్ట్ ఈ ట్యాక్సీ కంటే కూడా, మన కార్ కంటే కూడా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ పెద్ద సైజులోనే ఉంటాయి ఇవి. కార్గో కాబట్టి అవన్నీ తీసుకెళ్ళాలి కాబట్టి. సో ఇది విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు. చెన్నై, కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరేలే పర్యావరణ హిత కార్గో రవాణాకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో ఎగిరే కార్గో ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందుకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తోంది. ఇందుకోసం 22 మంది సభ్యులతో చెన్నై నగర సరుకు రవాణా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. చెన్నైతో పాటు ఏపీ సరిహద్దు జిల్లాలైన తిరువళ్ళూరు, రాణిపేట, కాంచీపురం, చెంగల్పట్టు కలిసి చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాగా వృద్ధి చెందుతోంది. ఈ మొత్తం ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉండాలనే దానిపై ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. ఇందులో పారిశ్రామిక, కార్పొరేట్, వాణిజ్య రంగాలు కీలకంగా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఇది కార్గో రవాణాలో సరికొత్త విప్లవం తెచ్చేలా ఐఐటి మద్రాసులోని ఇంక్యుబేటర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ప్లేన్ సంస్థ విస్తృత పరిశోధనలు చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగిరే ఎలక్ట్రానిక్ ట్యాక్సీల్ని మార్కెట్లోకి తెచ్చేలా ఈ స్టార్టప్ కృషి చేస్తుంది. ఇవి 3x3, 5x5 కొలతలతో ఎగిరే 2 రకాల ట్యాక్సీలని విడుదల చేయనుంది. అంటే అదే 3x3, 5x5 అంటే మీటర్స్ అనమాట. ఇది 50 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గమ్యాలకు పైలట్ వీటిని తీసుకెళ్లగలరు. చెప్పాను కదా, పైలట్తోనే ఇది నడుస్తుంది. అంటే మామూలు చిన్నపాటి ప్లేన్స్ లాగా. కానీ మరి ఇది హెలికాప్టర్ లాగా ల్యాండ్ అవుతాయా, లేకపోతే వీటికి రన్వే కావాలా అనేది మరి తెలీదు. ఇక్కడ ఫోటోలో చూస్తుంటే కింద చక్రాలు ఇది ఉన్నాయి, రన్వే అవసరం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఈ ట్యాక్సీలు కారు కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. అంతే, అంటే మరి జెట్ ప్లేన్స్ లాగా అలా కాదు. కారు కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగలవు. 10 రెట్లు వేగంగా అంటే అంతేలేండి, అంతే కదా. కారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుందంటే 600 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాయి. ఇవి కూడా అంతే, సేమ్ ప్లేన్స్ లాగా. 400 మీటర్ల ఎత్తు నుంచి 5000 మీటర్ల ఎత్తు వరకు కూడా వెళ్ళగలవంట. సో ఇది న్యూస్. ఇది ఇంకా ఏంటంటే, ఈ ఎగిరే ట్యాక్సీ ప్రతిపాదన అసలు ఇలాంటివి ఎన్ని అవసరం, వాటి సరఫరాపై అసలు ఆలోచనలు చేస్తున్నారు అనమాట. అంటే ఇది 2030 లోపు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరుకోవాలనే లక్ష్యాన్ని తమిళనాడు ప్రభుత్వం పెట్టుకుందంట. అందుకు ఈ పారిశ్రామిక అవసరాలను తీర్చే పనిలో కూడా ఉంది. సో ఇది ఇలాంటి ప్రతిపాదనలు అవి చేస్తున్నారు. ఇది త్వరలో ఇది ఆచరణలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ వార్తా కథనం సారాంశం అనమాట. సో ఇది నిజంగా ఒక గొప్ప అభివృద్ధి, అద్భుతమే కదా మన దేశానికి. ఎందుకంటే ప్రపంచంలో ఇంకా ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలాంటివి పూర్తిగా లేవు. అంటే అలాంటి టైంలో మన ఇండియాలో ఇలాంటిది స్టార్ట్ అవడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. అదండి విషయం. ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా త్వరలో మనం చూడబోతున్నాం. ఓకే అండి, ఉంటాను. బాయ్.